వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు ఆయన. మాకు కూడా ఆయన ఎప్పుడైతే అంత డీప్కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసుకుని దాని నుంచి ఆయన నిజంగా ఒక ఫిషర్ మ్యాన్ కింద ఆయన తయారవుతున్న ప్రాసెస్ ఎప్పుడైతే మేము కూడా కళ్ళారా చూసామో. He was not even wearing a numberla when he is coming to the set because he want to become tan. He is very fair. ఉబ్బర్ నుంచి ఆయన టోటల్ ఒక మచ్చిలేశ్వరంలో పెరిగిన ఒక కుర్రోడ్లాగా తయారైపోయారు. ఎవరైతే రియల్ టైంగా పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ ఫిషర్మెన్ వాళ్ళని కలిసి వాళ్ళు ఊరెళ్ళి కలిసి వాళ్ళని ఇక్కడ తెప్పించుకొని సో మొత్తం ఒక నోట్స్లా రాసుకుని ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా అసలు ఇదే కాదు ఎనీ క్యారెక్టర్ హీ కెన్ ప్లే వెల్. ఇన్ని షేడ్స్లో ఇలాంటి క్యారెక్టర్లో నన్ను ఇప్పటి వరకు ఆడియన్స్ చూసుంటారు, నేనే చూడలేదు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక కంప్లీట్లీ ఫ్రెష్ నాగ చైతన్య రాబోతున్నారు ఆన్ స్క్రీన్. దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. చైతన్య గారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ రోజు సెట్ అంతా కూడా ఒకసారి అలా ఆయన అలా చూస్తూ ఉండిపోయిందండి. అండ్ ఎవ్రీబడి బిలీవ్ దట్ ఎస్ హీ ఈజ్ అవర్ థర్డ్ డే లైఫ్.